బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. అనకాపల్లి జిల్లా సభవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో శ్రీ కోదండ సీతారామాలయం ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రాపత్తి జగదీష్ బాబు గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో సభవరం మండల పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దివ్యనామ సప్తాహం, అఖండ నామ యజ్ఞంతో వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో హరే రామ హరే కృష్ణ స్తుతులతో గ్రామమంతా మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు గండి రవికుమార్, గ్రామ సర్పంచ్ దాడి లావణ్య కన్నమనాయుడు, ఎంపీటీసీ రాపేటి అరుణారాము, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేయడానికి సహకరించిన గ్రామస్తులకు, మండల పరిసర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరి ఈరోజు మర్చిపోలేని రోజు, ఎందుకంటే రామాలయం పునర నిర్మాణానికి సుమారు 10 నెలల కాలంలోనే మరి సుమారు 50 లక్షలు దాతల విరాళాలతో మరి అనేక అభివృద్ధి కార్యక్రమం మన రామాలయానికి చక్కగా జరిగినందుకే మరి ఈరోజు ఎంతో అదృష్టంగా భావించుతూ మరి అలాగే అభివృద్ధితో పాటు మరి ఇప్పుడు 7 రోజులు కూడా సప్త ఏకావల్లిది మన మంగళవారం వాస్తవులు గురుదత్త చారిటబుల్ ట్రస్ట్ జగదీష్ బాబు గారి ఆధ్వర్యంలో, అలాగే యాత్మానం రమేష్ గారు ఆధ్వర్యంలో నిజంగా పగలేదో రాత్రి లేదో తెలియలేదంటే మాకు ఈ 7 రోజులు కూడా మరి 4 జిల్లాల నుంచి కూడా అనేక భక్తి బృందాలు వచ్చి హరే రామ హరే కృష్ణ అనే నామంతో బంగారపాలెం గ్రామం అంతా కూడా మరి నామస్మరణతో అక్కడ వైకుంఠ అయోధ్యలో ఎలాగైతే అంగరంగ వైభవంగా జరిగిందో అటువంటి కార్యక్రమంగా ఈ 7 రోజులు వారి సప్తాహం అనేది చాలా చక్కగా కార్యక్రమం జరగడం, మరి అలాగే మా బంగారపాలెం గ్రామంలో మరి అందరూ విధానం ఇచ్చిన దాదాపు కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమంలో ఇక ముందుకి మరి ఎన్నో చేయాలని కోరుకుంటూ బంగారపాలెం పంచాయతీలో బంగారపాలెం గ్రామంలో గ్రామ సర్పంచ్ వారు అవన్నీ కన్ననాయుడు గారు, అలాగే గ్రామ పెద్దలందరూ కూడా పెద్దలు, దాతలు, గ్రామ ప్రజలు అందరి సహాయ సహకారాలతో మరి ఎంపీటీసీ కాబట్టి అరుణారాము ఊరల్లుండి మరి ఇక్కడ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. మరి ఈ మండలం మొత్తం మీద ఎప్పుడు కూడా కనీవిని ఎరగడం సప్త ఏకం అంటే 7 రోజులు 7 దినాలు పగలు రాత్రులు కూడా హరే రామ హరే కృష్ణ అనే నామధేయంతో కంటిన్యూగా కూడా చేసి మరి ఈరోజు ధ్వజస్తంభం మనం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మరి మంచి కార్యక్రమానికి మరి వారం రోజులు కూడా గ్రామ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మరి సర్పంచ్ కన్ననాయుడు, గ్రామ ప్రజలందరూ కూడా రాత్రి పగలకుండా ఇక్కడ ఈ భజన కార్యక్రమాలు చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి కూడా చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమానికి అన్ని గ్రామాల వైపు నుంచి కూడా ప్రజలందరూ కూడా తండోపతండాలుగా రావడం, ఇక్కడ జిల్లా నలుమూల నుంచి కూడా ఈ భజన కార్యక్రమంలో పాల్గొనడం, మరి మా పూర్వజనం స్ఫూర్తిగా ఈ కార్యక్రమం జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఆ స్వామివారికి ఈవేళ ఎన్నో తరతరాలు ఉండిపోయినటువంటి ధ్వజస్తంభాన్ని మరి నేను ఎంపీటీసీగా మా ఈ గ్రామ ఎక్స్ సర్పంచ్ ప్రొఫెసర్ నోకరాజు క్రీస్తుశేషులు ఆయన పేరు మీద ఆయన జ్ఞాపకార్థంగా మరి దాన్ని నేను ధ్వజస్తంభాన్ని పూర్తిగా దాన్ని ప్రకటించడం జరిగింది, విరాళంగా ఇవ్వడం జరిగింది. దాన్ని మరి